హలో నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురుగారు, వచ్చే అక్టోబర్ 2న మహాలయ అమావాస్య ఉంది. మరి మహాలయ అమావాస్య అంటే ఏంటి? ఆ రోజు మనం పాటించవలసిన నియమాలు ఏ విధంగా ఉండాలి? మీ మాటలో చెప్పండి. మహాలయ అమావాస్య పర్వదినాల్లో, మన హిందూ శాస్త్రం ప్రకారం పర్వదినాల్లో ఒక అద్భుతమైన పర్వదినం అని చెప్పుకోవచ్చు. ఓకే, మనకి మన శాస్త్రం ప్రకారం మహా అని వచ్చే పండుగలు 3 అని చెప్పా. ఒకటి మహార్నవమి, 2 మహాశివరాత్రి, 3వది మహాలయము అంటే మహాలయ అమావాస్య ఆర్ మహాలయ పక్షాలు. మహాలయ అమావాస్య ఎంత అద్భుతమైన ప్రాముఖ్యత ఇచ్చారండి శాస్త్రంలో. ఈ మహాలయ అమావాస్యకి చాలా అద్భుతమైన ప్రాముఖ్యత ఇచ్చారు. మహాలయ పక్షాల్లో అంటే చాలామందికి వాళ్ళ యొక్క పూర్వీకులు ఎప్పుడు చనిపోయారు అనేది సరిగా తెలియకపోవచ్చు. ఓకే, ఆశ్వేజ మాసమో లేకపోతే శ్రావణ మాసమో పలానా పంచమి తిథో దశమి తిథో ఏదో గుర్తుంది, అంతవరకే గుర్తుంది. ఓకే, ఈ పక్షాలు అంటే ఈ 15 రోజుల్లో ఆ దశమి తిథో ఆ పంచమి తిథో వాళ్ళు శ్రాద్ధ కర్మను నిర్వర్తించుకునే వెసులుబాటు మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఓకే, మరి అసలు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు అని అనుకుంటారు. ఓకే, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ చాలామంది మేము గయలో మేము పిండ ప్రదానం చేసేసాము, అక్కడ శ్రాద్ధ కర్మ నిర్వర్తించేసాము, లేకపోతే కాశీలో నిర్వర్తించాం, లేదా అలహాబాద్లో నిర్వర్తించాం, కాబట్టి మేము చేయవసరం లేదని చెప్పి వదిలిపెట్టేస్తారు. ఇంకొంతమంది అశ్రద్ధతో వదిలేస్తారు. ఓకే, ఇది హైలీ డేంజరస్. మరీ చెప్తున్నా, ఒక జ్యోతిష్య శాస్త్రవేత్తగా మరీ చెప్తున్నాను. మనకి జాతకంలో ఉన్న కాలసర్పదోషం కానీ, ఓకే, ఏలినాటి శని దోషం కానీ, శని దోషాలు కానీ, వాటి నుంచి చాలా ఈజీగా మనం బయటపడవచ్చు. ఓకే, చాలా సింపుల్ రెమెడీస్తో. కానీ పితృదోషాలు మనం పితృ కార్యక్రమాలు శ్రద్ధతో నిర్వర్తిస్తే మాత్రమే బయటపడగలం, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని జనరల్గా చాలామంది విస్మరిస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇది హైలీ డేంజరస్, మంచిది కాదు. ఓకే, ఎవరికైతే వాళ్ళ యొక్క పూర్వీకులు చనిపోయిన అంటే తల్లిదండ్రులు చనిపోయిన డేట్లో లేకపోతే తిథిలో తెలియకపోతే మహాలయ అమావాస్య రోజు ఓకే వారికి తిల తర్పణం ఇవ్వడం, శ్రాద్ధ కర్మలు చేయడం విధిగా పెట్టుకోవాలి. అంతేకాదు మహాలయ అమావాస్య రోజు ఎటువంటి దానం చేసినా కూడా, అంటే అన్నదానము, వస్త్రదానము, జలదానము, ఎటువంటి దానాలు చేసినా కూడా చాలా మన పూర్వీకులు సంతృష్టి చెందుతారని చెప్పి, మన పితృదేవతలు మనకి ఆశీర్వచనాలు ఇస్తారని చెప్పి, మన వంశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మనకి చెప్పబడింది. మేము అలాగే మా యొక్క ట్రస్ట్ ద్వారా, అన్నప్రసాదం ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి మహాలయ అమావాస్య రోజు పెద్దగా, అంటే మాకు వీలైనంత దాంట్లో చాలా పెద్దగా అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా సుమారుగా ఒక 400 మంది పేద అంధ విద్యార్థులకి, ఒక 400-500 మంది అన్నార్థులకి అన్నదానం చేయాలని చెప్పి తలపెట్టాం. ఓకే, ఈ మహత్ కార్యంలో ఎవరైనా పాలు పంచుకోవచ్చు. ఒకటి నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా, మహాలయ అమావాస్య రోజు మీ యొక్క పితృదేవతలకు సంబంధించి మీరే చెయ్యండి. మీరు చెయ్యలేకపోతే మాత్రమే నన్ను సంప్రదించండి. అంతేగాని నేను చెప్పాను, అక్కడ డబ్బులు కట్టేసాం, మేము అన్నదానం కట్టేసాం అని చెప్పి ఆ ఉద్దేశం పెట్టుకోవద్దు. ఓకే, మీరే స్వయంగా శ్రద్ధతో చేయండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే, ఎవరికైతే రియల్గా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మాకు కుదరదు అనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను సంప్రదించండి. ఓకే, ఈ అద్భుతమైన మహా అన్నదాన కార్యక్రమం మేము ప్రతి మహాలయ అమావాస్యకి చేస్తాం. అట్లాగే ఈ మహాలయ అమావాస్య కూడా 2 అక్టోబర్ నాడు చేస్తున్నాము. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మళ్ళీ నెక్స్ట్ మీకు అప్డేట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఓకే, చాలా సంతోషం గురుగారు. మీ అన్నదానం ప్రోగ్రాం గురించి కూడా చెప్పినందుకు. సో విన్నారు కదా గురుగారు చెప్పింది. మీరు కూడా ఎవరైనా అక్టోబర్ 2 జరిగే అన్నదాన ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకున్నా, లేదా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అనుకున్నా, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివ.